ఇవాళ అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి అసెంబ్లీకి రానున్నారు గులాబీ బాస్. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నదానిపై ఇటీవల జోరుగా చర్చలు జరిగాయి. వాటన్నింటినీ తెరదించుతూ కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభ రేపటికి వాయిదా పడనుంది. బడ్జెట్ అనంతరం బీఆర్ఎస్ శాసనసభ పక్ష బృందం కాళేశ్వరం పర్యటనకు బయలుదేరనుంది. ఈ రోజు అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బలరాం, తొలిసారి ప్రభుత్వ ప్రతిపక్ష నేతగా అంటే ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న ఒక చర్చ జోరుగా జరిగింది రాజకీయ వర్గాల్లో. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సభకు హాజరు కావాలి, ఖచ్చితంగా ప్రభుత్వానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి ఈ సెషన్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి అసెంబ్లీకి రాబోతున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడంతోనే వాయిదా పడుతుంది. ఇక రేపటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అంటే ఈ రోజు వాయిదా పడడం రేపు సెలవు ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వరుసగా 2వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ రోజు మాత్రమే సభలో ఉంటారా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. బడ్జెట్ చర్చలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తమకు అంటే ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ రోజు హాజరైతే తదుపరి సమావేశాలు జరిగే రోజుల్లో హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. అయితే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో కేసీఆర్ అనారోగ్యం బారిన పడడం కారణంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే ఈ రోజు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ రోజు కేసీఆర్ సభకు హాజరు కానుండడంతో పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్కు ఘనంగా స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించి కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అన్న ఒక చర్చ జోరుగా జరిగినప్పటికీ దానికి అన్నింటికీ తెరదీస్తూ ఈరోజు బడ్జెట్ కావడంతో ఈరోజు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కేసీఆర్ సభకు హాజరై బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బీఆర్ఎస్ శాసనసభ పక్ష బృందం కాళేశ్వరం పర్యటనకు బయలుదేరుతుంది. కాళేశ్వరం పర్యటనకు సందర్శించి రేపు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.